హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ DIY ప్రాజెక్ట్కి రెండు ఒకేలా ఉండే రెండు షాంపూ బాటిల్స్ తీసుకున్నాను నేను. వీటిని ఇలా పైన కట్ చేసుకోవాలి మూత. తర్వాత దీని మీద స్టిక్కర్స్ని మనం ఈజీగా తీసేసుకోవచ్చు. ఇవైతే రెండు చక్కగా మంచి వైట్ కలర్లో ఉన్నాయి, అందువల్ల దీని మీద నేను బేస్ కోట్ కూడా వేయలేదు. వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది ఇంకా ఆల్రెడీ వైట్ కలర్లోనే ఉందని నేను ఏ బేస్ కోట్ వేయలేదు. తర్వాత దీని మీద డిజైన్ని నేను మామూలుగా స్కెచ్ పెన్తో డిజైన్, మనకు కావాల్సిన డిజైన్ నేను డ్రా చేసుకున్నాను. అంటే ఇలా డిజైన్ ముందే వేసుకుంటే మనం ఈజీగా కలర్ని నింపేసుకోవచ్చు. దీంట్లో అయితే చాలా ఈజీగా కలరింగ్ అయిపోద్ది. ఇట్లా మనం ఆల్రెడీ ముందే మనం స్కెచ్ పెన్తో డిజైన్ డ్రా చేసుకున్నాం కాబట్టి జస్ట్ దాంట్లో కలర్ నింపుకోవడమే. ఇలా మన దగ్గర ఏమేమి కలర్స్ ఉంటాయో మనకు నచ్చిన కలర్స్ అన్నిటిని మనం నింపేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పెయింట్ కూడా చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది వేయడం. అలాగే అందరికీ పెయింటింగ్ ఇలా రాదు కాబట్టి ఇలా ముందే మనం డ్రా చేసుకుని దాంట్లో ఇలా పెయింట్స్ వేసుకుని తొందరగా అయిపోతుంది. నాకు కూడా ఇలా ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ అయితే రాదు సరిగ్గా, అందుకని ఇట్లా డిజైన్ గీసుకుని దాంట్లో పెయింట్ అయితే వేస్తాను. దానివల్ల కాస్త నీట్గా ఉంటుంది. కొంచెం బాగా పెయింటింగ్ వచ్చిన వాళ్ళు ఫ్రీ హ్యాండ్తో వేసేసుకోవాలంటే ఇలా డిజైన్ గీసుకోకుండా కూడా వేసేసుకోవచ్చు. దీనికైతే ఎక్కువ కలర్స్ ఏమీ పట్టలేదు, నేను తక్కువ కలర్స్ వేసాను. ఇలా మొత్తం అయిపోయాక నేను ఇలా కాసేపు బాగా మంచిగా ఆరనివ్వాలి దీన్ని. తర్వాత ఇవి మ్యాగ్నెట్స్, మనకి ఇవి స్టేషనరీ షాప్లో ఒక్కొక్క ప్యాకెట్స్ దొరుకుతాయి. మనకి 20 రూపీస్కి 4 వస్తాయి, అంటే ఒక్కొక్కటి 5 రూపీస్ పడింది. ఒకవేళ అవి లేకపోతే ఇవి పాత పర్సులకి మనకి మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా, నేను వాటిని పర్సులు పాడైనప్పుడు కట్ చేసి పెట్టుకున్నాను. వాటినైనా అంటించుకోవచ్చు కొనుక్కోకుండా. నేనైతే వాటిని అంటిస్తున్నాను. దీనికి వెనకాల నేను హోల్ కూడా చేసుకున్నాను, ఇన్ కేస్ మన ఫ్రిడ్జ్కి అంటించుకోకపోతే కనుక మనం ఏదన్నా గోడకి తగిలించుకోవడానికి చిన్న హోల్ అయితే చేసుకున్నాను. ఇలా ఈ మ్యాగ్నెట్స్ని గ్లూ గన్తో మనకి 2 చోట్ల అంటించుకోవాలి. మనం ఎక్కువ బరువు పెట్టుకుంటే ఈ మ్యాగ్నెట్స్ ఆగు, అప్పుడు ఎక్కువ 2 కానీ 3 కానీ మనం అంటించుకోవాలి. ఒక్కటే అయితే చిన్న మ్యాగ్నెట్కి మనకి బరువు ఆగదు, అంటే వాటర్ పోసి దీంట్లో మొక్కలు పెట్టుకోవాలంటే. అందుకని 2 కానీ 3 కానీ అంటించుకోవాలి. నేనైతే ఇక్కడ 2 అంటిస్తున్నాను. ఇలా అంటించేసుకున్నాక మనం దీంట్లో వాటర్ పోసి మనీ ప్లాంట్ కానీ లేకపోతే స్నేక్ ప్లాంట్ అలా వాటర్లో పెరిగి ఇండోర్ ప్లాంట్స్ ఏమైనా పెట్టుకుని చక్కగా ఫ్రిడ్జ్ మీద అంటించుకోవచ్చు. ఇవి మార్కెట్లో కూడా దొరుకుతుంది చక్కగా, ఒక్కొక్కటి 200 అలా ఉంటుంది. ఒకవేళ అలా కొనుక్కోకుండా చేసుకోవాలంటే ఇలా చేస్తే చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. నేనైతే ఇలా వాటర్ పోసి దీంట్లో మనీ ప్లాంట్ పెట్టి నేను ఫ్రిడ్జ్కి అంటించాను. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని రకాలుగా చేసుకోవచ్చు. నేను ఇలాంటివి 2 కొంచెం అటు ఇటుగా ఒకటే డిజైన్తో నేను 2 చేశాను. ఫ్రిడ్జ్కి తగిలిస్తే చాలా చాలా బాగుంది. మీకు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మరీ ఎక్కువ బరువు పెడితే మనకి మ్యాగ్నెట్స్ ఆగు, అందుకని చూసుకుని పెట్టుకోవాలి. ఇవి కొంచెం ఇలా 2 నేను చేశాను, 2 రకాల బోర్డ్స్తో. మనం దీంట్లో ఒకవేళ బరువు ఏం పెట్టుకోకూడదు, లేదా మెయింటెనెన్స్ చేయడానికి ఈజీగా ఉండాలంటే ప్లాస్టిక్ ఈ ఆకులు కానీ ప్లాస్టిక్ ఫ్లవర్స్ కానీ అలాంటివైనా పెట్టుకోవచ్చు.
ఫ్రిడ్జ్కి పెట్టుకోవాలని లేదు, నేను ఇలా గోడకు కూడా తగిలించాను. ఒకవేళ బాల్కనీలో లేకపోతే ఏదైనా వాల్కి ఇలా ఎంటీగా ఉంటే ఇలాంటివి ఒక 4-5 చేసుకుని చక్కగా స్టెప్ బై స్టెప్ తగిలించుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలాంటి ప్లాంటర్స్ మనకి చాలా ట్రెండింగ్ లా కూడా ఉన్నాయి. ఈ ఐడియా ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఇంకా రెండోది ఇది కూడా అలా ఇందాక లాంటి షాంపూ బాటిలే, డవ్ షాంపూ బాటిలే. దాన్ని నేను కాకపోతే ఇలా కట్ చేశాను, హ్యాండ్ బ్యాగ్ షేప్లో కట్ చేశాను. దీనికి మాత్రం నేను బేస్ కోటింగ్గా వైట్ అక్రిలిక్ కలర్తో పెయింట్ చేశాను. అది స్పాంజ్తో పెయింట్ చేశాను. అంటే ఒక రకమైన టెక్స్చర్ పెయింటింగ్ లా ఉంటుందని అట్లా స్పాంజ్తో మొత్తం ఒకసారి పెయింట్ చేశాను. ఇది పూర్తిగా ఆరిపోయాక ఇలా వేలుతోనే ఎల్లో కలర్ తీసుకుని మళ్ళీ పైన ఇలా పెయింట్ చేశాను. మామూలుగా పెయింట్ చేసిన కన్నా ఇలా చేస్తే కొంచెం ఒక రకమైన టెక్స్చర్ లాగా వస్తుంది. అందుకని ఇలా వేలుతో మనం చేస్తే ఇలా వచ్చింది. తర్వాత దీని మీద ఇలా స్టిక్కర్స్ ఇలా దొరుకుతాయి మనకి. పెయింట్ చేయడం రాకపోతే చక్కగా లేకపోతే తొందరగా అయిపోవాలి అంటే ఇలాంటి స్టిక్కర్స్ దొరుకుతాయి. మనం పిల్లలకి ఫ్రీగా వస్తాయి కదా, టాటూస్ చేతి మీద వేసుకుంటారు కదా, అలాంటివి ఇవి కూడా. నేను కూడా ఫస్ట్ టైం ఇది ట్రై చేస్తున్నాను. దీన్ని ఇలా దాని మీద కవర్ ఉంటుంది అలా అంటించేసి తర్వాత బాగా తడిపిన క్లాత్తో మనం ఇలా మెల్లగా డ్యాప్ చేస్తే ఆ డిజైన్ మనకి దాని మీద పడిపోతుంది. ఇలా ఎడ్జెస్ని కవర్ చేయడానికి కోసం నేను చుట్టూ మళ్ళీ కొంచెం పెయింట్ వేసాను. ఫైనల్గా అయితే లుక్ అయితే ఇలా ఉంది. మంచిగానే వర్క్ అయింది, బాగానే వచ్చింది చక్కగా. తర్వాత దీనిపైన హ్యాండిల్స్కి మాత్రం ఇలా జూట్ రోప్తో నేను చుట్టూ అల్లేసాను. ఈ జూట్ రోప్ కూడా మనకి కిరాణా షాప్లో ప్యాకెట్స్కి పొట్లాలకి కడతారు కదా, అది ఉంటే నేను దాంతోనే మొత్తం చుట్టేసాను హ్యాండిల్స్ రెండిటికి. అదే గ్లూ గన్తో ఫస్ట్ ఒక ఎడ్జ్ని అతికితే దాన్ని చుట్టూ తిప్పుకుంటూ అల్లడమే. చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా దగ్గరికి గ్యాప్ లేకుండా చుట్టడం. ఇలా మొత్తం చుట్టేసాక అయితే మనకి ఇలా ఉంది. దీంట్లో కావాలంటే మనం ఏదైనా ప్లాంట్స్ పెట్టుకోవచ్చు, మనీ ప్లాంట్ అలాంటి కట్టింగ్స్ పెట్టుకోవచ్చు. లేకపోతే నేనైతే దీంట్లో ప్లాస్టిక్వే ఉంటే ప్లాంట్స్వి అవే పెట్టాను. దీని వెనక కూడా నేను ఒక చిన్న మ్యాగ్నెట్ అయితే అతికిచ్చాను. దీన్ని కూడా ఫ్రిడ్జ్కి అయితే పెట్టాను. ఫ్రిడ్జ్కే పెట్టాలని ఏం లేదు, మనం ఎక్కడైనా కార్నర్లోనో దేనైనా ప్లేస్లో అయినా మనం దీన్ని తగిలించుకోవచ్చు. ఇవి పిస్తా షెల్స్తో చేశాను ఈ ఫ్లవర్స్. దీని వీడియో కూడా ఉంది నా వీడియోస్లో. ఇట్లా తగిలించాను. ఇదైతే చాలా బాగుంది. మీకు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మన దగ్గర రియల్ ఫ్లవర్స్ ఉన్న చక్కగా రోజు పెట్టుకోవచ్చు, మార్చుకుంటూ ఉండొచ్చు. ఇంకా నెక్స్ట్ థర్డ్ డిఐవైకి ఇది షాంపూ బాటిల్ లేకపోతే బాడీ వాష్తో మొత్తానికి ఇది కట్ చేసి ఉంది. దీనికి నేను జస్ట్ దీనికైతే అసలు ఏం చేయలేదు. ఇది లావెండర్ కలర్తో మంచిగా ఉంది, ట్రాన్స్పరెంట్గా. నేను దీని మీద జస్ట్ ఇలా వైట్ కలర్తో అక్కడక్కడ పువ్వులు వేసాను. ఈ పువ్వులు కూడా మనం ఎవరైనా వేయచ్చు, జస్ట్ 1 స్ట్రోక్ అలా ఇవ్వడమే. దీని మీద అక్కడక్కడ ఎల్లో కలరు, రెడ్ కలర్తో డాట్స్ లాగా పెట్టాను. అలా గ్రీన్ కలర్తో లీఫ్ లాగా వేసాను. దీన్ని మొత్తం ఇలా అయిపోయాక చుట్టూ నేను గిఫ్ట్ ర్యాప్ చేసే టేప్ ఉంటుంది కదా, దాంతో నేను చుట్టూ ఆ పైన ఎడ్జెస్ కవర్ అయ్యేటట్టు స్టిక్ చేసేసాను.
అంటే ఎడ్జెస్ కొంచెం రఫ్గా ఉన్నాయి. అది చాక్ హీట్ చేసి కట్ చేయడం వల్ల అలా రఫ్గా ఉన్నాయి. దానివల్ల నేను అవి కనిపించకుండా అలా స్టిక్కర్ అయితే వేసాను. దీని తర్వాత నేను ఒక ఇనుప తీగ తీసుకుని మన హ్యాండిల్ లాగా అటు ఇటు పెట్టేసేస్తాను. చిన్న హోల్స్ చేసి అటు ఇటు పెట్టుకున్నాను. ఇనుప తీగ ఎందుకంటే ఇది చక్కగా దీనికి ఫ్రిడ్జ్కి పెట్టి మనం తగిలించాలన్న ఐడియా. ఇనుప తీగ ఎందుకంటే మనం దీన్ని ఫ్రిడ్జ్కి నేను తగిలిద్దామన్న ఉద్దేశంతో ఇనుప తీగ తీసుకున్నాను. లేకపోతే థ్రెడ్ అయినా కట్టుకోవచ్చు. మనం ఇలా ఇనుప తీగ తీసుకుని అటు ఇటుగా పెట్టేసుకుని మనం హ్యాండిల్ లాగా చేసుకోవాలి. తర్వాత దీని చుట్టూ ఇది కనిపించకుండా ఉండడానికి కోసం నేను రిబ్బన్తో మొత్తం చుట్టేస్తాను. ఇది కంపల్సరీ ఏం కాదు, జస్ట్ నా దగ్గర అలా రిబ్బన్ అలా వేస్ట్గా ఉంది, దాన్ని ఇలా యూజ్ చేద్దామని నేను అలా రిబ్బన్తో మొత్తం అలా చుట్టేసాను. ఇనుము చెక్క అయస్కాంతానికి అంటుకుపోద్ది కాబట్టి మనం మంచిగా ఫ్రిడ్జ్కి ఒక మ్యాగ్నెట్ పెట్టేసి దీన్ని మనం దాన్ని తగిలించుకోవచ్చు. ఫ్రిడ్జ్కి కాదు ఏదైనా ఎక్కడైనా మనం తగిలించుకోవచ్చు. ఇలా గ్లూ గన్తో ఒక సైడ్ అంటించేసి మొత్తం చుట్టేసుకోవడమే, అది కవర్ అయ్యేటట్టు ఇనుప తీగ. లేకపోతే పెయింట్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మనం ఇలాంటివి బయటైనా కొనుక్కోవచ్చు. మనం ఇంట్లో ఇవి చేసుకుని చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. ఇవి ఇలా ఇంట్లో ఏది ఉంటే వాటితో మనం తయారు చేసుకోవచ్చు. నేను ఇలా మొత్తం అయిపోయాక పైన కూడా కొంచెం రిబ్బన్ మిగిలితే అలా చిన్న కుచ్చులాగా పెట్టేసి పైన కూడా అంటించేసాను చివరిన. మొత్తం రెడీ అయ్యాకైతే ఇలా ఉంది. దీన్ని ఫ్రిడ్జ్కి తగిలించాక ఎలా ఉందో చూపిస్తాను. ఇదిగోండి, దీంట్లో చక్కగా ఇలా వాటర్ పోసేసి నేను దీంట్లో మనీ ప్లాంట్ కట్టింగ్స్ అయితే పెట్టాను. చాలా బాగుంది. ఈ 3 DIYs ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.